అనవసరంగా వీడికి దొరికిపోయానేమిటి? ఏంటి మామ అలా వెళ్తున్నావు? వచ్చి 2 రోజులైంది, వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. వచ్చిన పని వెళ్ళే ముందు చెబుదాం అనుకున్నాను. అయినా ఇల్లేమిట్రా ఇలా ఉంది? ఇల్లాలేని ఇల్లు కనుపాపలేని కళ్ళు ఎలా ఉంటాయి మామ? నీ కోసం కొన్ని అద్భుతమైన సంబంధాలు తెచ్చాను అల్లుడు. నువ్వు చూసావంటే నీకు నచ్చిన దాంతో కమిట్ చేయించేస్తా. అంత నమ్మకం ఏంటి? నమ్మకం నీ మీద కాదురా, నేను తెచ్చిన ఫోటోల మీద. చూడు, ఈ పైన ఫోటో చూడు. ఇది మన ఎంఆర్ఓ కూతురు. ఇదిగో ఇది మన పశువుల డాక్టర్ కూతురు. ఇదిగో ఈ ఫోటో చూడు, ఇది మన ఎంపీటీసీ కూతురు. 50 కోట్ల ఆది. రాయ్, ఈ ఫోటోలో ఫోటో తీ. అమ్మాయి పేరు నందిని, అమెరికాలో ఉంటుంది. కట్నం 500 కోట్లు ఇస్తా అన్నాడు దాని బాబు. 4 ఫోటోలు తెచ్చి నేనే ఇన్ఫర్మేషన్ సరిగా ఇవ్వలేకపోతున్నాను. నువ్వు ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావురా? వీటిపై నేను చేసిన వర్కౌట్ అలాంటిది మామ. పిల్ల బాగుంది, డబ్బు బాగుంది, బ్యాక్గ్రౌండ్ బాగుంది. ఎందుకు నచ్చలేదురా? అన్నీ ఉన్నాయి మామ, కానీ అస్సలు తెలియదు. అసలుదా అంటే? అది నీకు అర్థం కాదు మామ. నాలాంటి యూత్ అంతా ఈ రోజుల్లో అదే కోరుకుంటున్నారు. నువ్వు యూతే ఉంటా సీట్ కింద 35 ఏళ్ళు పెట్టుకునే ఇంకా కొన్నాళ్ళు ఎలాగే కూర్చున్నావంటే. అందుకని త్వరగా దేన్నో దాన్ని చూసి కట్టుకో. దేనో దాన్ని అయితే ఇదంతా ఎందుకు మామ? కేవలం పర్ఫెక్ట్ అమ్మాయి కోసం ఏళ్ల నుంచి పనిగా పెట్టుకున్నా, కోట్లు ఖర్చు చేస్తున్నా. లింగు మరి 4 ఫోటోలు వేసుకొని వచ్చి దేనో దాన్ని చేసుకోమంటావా? నీదేమైంది? రేపు పెళ్ళయ్యాక నా ఇంటి కూర దాకల్ని పక్కింటి పిల్లొచ్చి నాకిపోతే తెలుస్తుంది బాధ ఏంటో. నాకు ఇప్పుడు అర్థమైందిరా నీకు ఇంకా ఎందుకు పెళ్లి కాలేదు. మా అమ్మకి మీ అమ్మ సవ్యంగానే పుట్టిందే, నువ్వెందుకురా ఇంత తేడాగా పుట్టావు? నేను చాలా అదృష్టవంతుడు కూతురు లేనందుకు. ఉంటే నీ కూతురు ఒరిజినల్ అని నన్నే అడిగేవాడి. నేనేమీ భూమి మీద సాధించలేని పని మొదలు పెట్టలేదు. పాజిబుల్ అయ్యే దాని గురించే కదా పోరాడుతున్నా. మీరు చెప్పండి, మీరు నాలా కోరుకోవట్లేదా? నేను పిచ్చిన కొడుకులా అనిపిస్తున్నానా? మరెందుకు నవ్వుతారు? నన్ను చూసి నేను చేసేది మీకు కామెడీగా అనిపించిన నా వర్షన్లో పక్కా పర్ఫెక్ట్. నేనింతే. రాయ్, తిరగండి, అన్ని కాలేజీలు తిరగండి, ఎంక్వైరీలు చేయండి, వెతకండ్రా.